శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలై ఎస్కేయూ పరిధిలోని ఆన్లైన్ పరీక్షా విధానంలో రెండో సెమిస్టర్ ప్రశ్నాపత్రం బదులుగా మూడో సెమిస్టర్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఈ నిర్లక్ష్యం కారణంగా 4500 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇవాళ డిగ్రీ రెండో సంవత్సరంలో ఐచ్ఛికంగా హిందీ తీసుకున్న వారికి సెమిస్టర్ పరీక్ష ఉంది. కంప్యూటర్లో రెండో సెమిస్టర్ ప్రశ్నాపత్రం బదులుగా మూడో సెమిస్టర్ ప్రశ్నలు ప్రత్యక్షమయ్యాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరైన 4500 మంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురవడం వల్ల పరీక్షను వాయిదా వేశారు. వచ్చే నెల 6న డిగ్రీ రెండో సెమిస్టర్ హిందీ పరీక్షను నిర్వహించాలని ఎస్కేయూ పరీక్షా విభాగం నిర్ణయించింది. ఎస్కే యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ పరీక్షా విధానం అనేది క్వశ్చన్ పేపర్ విధానం మంచిది, కానీ కొంత మిస్టేక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది ఈ జాప్యం జరగకుండా ఒకటి, మరి క్వశ్చన్ పేపర్ చెక్ చేయకుండా క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో పెట్టడంతో కొన్ని పేపర్లు అన్నటువంటిది అవుట్ ఆఫ్ సిలబస్ రావడము, మరి అవుట్ ఆఫ్ సిలబస్సే కాకుండా ఒక క్వశ్చన్ పేపర్కి బదులుగా ఒక క్వశ్చన్ పేపర్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది కొంతవరకు విద్యార్థులకు బాధాకరమైనటువంటి విషయమే.